దేశవ్యాప్తంగా సంచలన ప్రచారం జరుగుతున్న ఢిల్లీ లిక్కర్ ఫైల్ సినిమా సినిమా బీజేపీ పార్టీ సూపర్గా తీసిందంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన డ్రామా ప్రపంచవ్యాప్తంగా వింత నాటకంగా కనిపించిందని, లిక్కర్ ఫైల్స్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేంద్ర మంత్రి అమిత్ షా చేశారని విమర్శించారు. మోదీ ఏ రాష్ట్రానికి వెళ్లాలన్న ముందు అక్కడికి ఈడీ వస్తుందని, ఆదాని 14 లక్షల కోట్ల రూపాయలు అక్రమార్జన కనుమరుగయ్యే విధంగా లిక్కర్ కేసును తెర మీదకు తీసుకువచ్చారని మండిపడ్డారు. మోడీ ఏ రాష్ట్రానికైనా వెళ్ళేటప్పుడు ఈడీ ముందొస్తుందని ఈడీని పంపించిండు. ఇక కేడీ ఆటలు మొదలు పెట్టిండు. ఇప్పుడు కానీ ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జరుగుతుంది. ప్రత్యేకించి మీరు ఇలా చూస్తే అదానీ కేసు తర్వాత, అంటే హిండెన్బర్గ్ ఏదైతే న్యూయార్క్ లో ఉన్న రీసెర్చ్ ఒక కమిటీ ఏదైతే ఉందో, హిండెన్బర్గ్ లో అదానీ దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించిన, లేదంటే ఇండియన్ ఎకానమీ మీద ఎఫెక్ట్ చూపించిన అంశాన్ని తెరమరుగయ్యే విధంగా బీబీసీ రిపోర్ట్తో మోడీకి వచ్చిన గ్రాఫ్ లేదంటే మచ్చను తుడిచేందుకు ఆల్కహాల్ను వాడుతున్నారు. అదే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు. అంటే ఏంది? నిన్న ఎపిసోడ్ దేశం మొత్తంలోని అన్ని రాష్ట్రాల మీడియాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఇంగ్లీష్, హిందీ ఛానల్స్తో పాటు ఇక్కడ ఉన్న తెలుగు ఛానల్స్ కూడా మొత్తం రక్తిగట్టించే విధంగా బుల్లెట్ పాయింట్స్ అన్నింటిని కూడా ప్రభుత్వాలే చేరవేసిన పరిస్థితి మనకు కనబడుతున్నది. ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే దృష్టికోణాన్ని, అదానీ కేసును మోడీ యొక్క బీబీసీ దాన్ని మైమరిపించేలాగా రేపు జరగబోతున్న ఎన్నికల్లో ఇప్పుడు బీఆర్ఎస్ఏ ఏంటిది సఫేద్ చేసేది ఏంది? వాళ్ళు చెప్తారుగా వాషింగ్ పౌడర్ నిర్మాణి. వాషింగ్ పౌడర్ నిర్మాణి ఇవాళ బీఆర్ఎస్ఏ బీజేపీకి అద్దెకిస్తున్నది. ఇంకోవైపు ఎక్కడనో పాతాళంలో ఉన్న బీఆర్ఎస్ను లేపే పని రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర తర్వాత